ప్రైజ్ లార్డ్. ప్రభువునందు ప్రియమైన మా ప్రియ ప్రేక్షకులందరికీ కూడా క్రీస్తు పేరట శుభాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ వి జోసెఫ్ గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఆయన 2003లో రక్షింపబడి దేవుని యొక్క ప్రేమను గ్రహించి, దేవుని కృపను గ్రహించి, ఆయన తన సొంత ప్రింటింగ్ ప్రెస్, జెస్సీ ప్రింటింగ్ ప్రెస్లో చక్కగా వ్యాపారం చేసుకుంటూ దేవుని సేవకులకు అనేక మందికి చక్కగా సహాయపడుతూ, అంతేకాకుండా చక్కని పాటలు ప్రభు కోసం రాసి వాటిని క్యాసెట్స్గా చేసి సువార్త గాయకునిగా క్రైస్తవ లోకానికి పరిచయం అయ్యారు. ఆ తర్వాత దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకు లోబడి 2016లో యేసయ్య ప్రార్థనా మందిరాన్ని స్థాపించారు. ఈరోజు యేసయ్య ప్రార్థనా మందిరము 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలోనికి అడుగు పెడుతున్న శుభ సమయంలో 40 దినాలు ప్రార్థనా కూడికలు వారు ఏర్పాటు చేసి ప్రతిరోజు యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా చక్కని వాక్యాన్ని, సందేశాలను ఇస్తున్నారు. మరి అలాగే ఈ దినాన్ని వారి యొక్క ఛానల్లో వాక్యం చెప్పడానికి నన్ను కూడా ఆహ్వానించారు. దీనిని బట్టి దేవుని నామానికి నేను మహిమ చెల్లిస్తున్నాను. అలాగే వారి యొక్క సంఘ సభ్యులకు, జోసెఫ్ గారి యొక్క కుటుంబానికి ఈహెచ్ఎం తరపున శుభాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అలాగే ఇప్పుడు చక్కని వాక్య సందేశాన్ని మీరందరూ కూడా శ్రద్ధగా వినండి. చాలా అత్యవసరమైన సందేశం, క్రైస్తవులందరూ కూడా నేర్చుకోవాల్సిన, ప్రతిదినం మన జీవితంలో అమలు చేయవలసిన సందేశం. కాబట్టి శ్రద్ధగా వీక్షించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ దినమున దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయము 2వ వచనాన్ని మరలా చదువుతున్నాను. అందుకైన మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారం దినదినము మాకు దయచేయము, మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించము, మమ్మను శోధనలోనికి తేకము అని పలుకుడని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ నామానికే మహిమను, ఘనతను ఆరోపిస్తున్నాం ప్రభువా. ఇదో నీ వాక్యం ద్వారా మరొకసారి నీ దాసుడిని మరుగు చేసి, నీ ఆత్మచేత సంధించి, నోటికి మాటలు అందించి, నాలుకను వశపరుచుకొని పుటము వేయబడిన నీ బంగారు మాటలు వచ్చిస్తుండగా నూతన అభిషేకంతో ప్రభువా, నీ ప్రత్యక్షతతో దాసుడిని నింపి వాడుకోండి. ఈ వాక్యము ప్రభువా చూస్తున్న ప్రజలందరికీ ప్రభువా ఇదిగో ఆశీర్వాదకరంగా, వారికి దీవెనకరంగా, ఆత్మ బలమును చేకూర్చే విధముగా మీరే మాట్లాడండి ప్రభువా. నీ కృప ప్రతి ఒక్కరి మీద ఉంచమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభువారు తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. అందులో మొదటి అంశం, తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అనేది ప్రార్థనలో మొట్టమొదట మనము స్తుతి చేస్తాం. కాబట్టి దేవుణ్ణి స్తుతించాలని దేవుడు చెప్పాడు. అయితే ఆ స్తుతిలో 6 భాగాలు ఉన్నాయని, 6 అంశాలు ఉన్నాయని మనము నేర్చుకున్నాం. మరి ఆ స్తుతి చేసిన తరువాత మనము ప్రార్థనలో కూడా క్రమమైన రీతిలో ప్రార్థన చేయాలి. ఏది ముందు ప్రార్థన చేయాలి, అలాగే తర్వాత ఏ అంశాలు పెట్టాలి అనేవి మనం స్పష్టంగా గ్రహిద్దాం. మీరు శ్రద్ధగా వినాలని మనవి చేస్తున్నాం. ఇందులో రెండవది, నీ రాజ్యము వచ్చునుగాక. పరలోక రాజ్యానికి, దేవునికి సంబంధించిన అంశాన్ని ముందు మనం ప్రార్థనలో పెట్టాలి. ముందు మన కుటుంబం కోసం కాకుండా దేవుని రాజ్య సంబంధమైన ప్రార్థనలు మనం ముందుగా చేయాలి. నీ రాజ్యము వచ్చునుగాక అంటే, దేవుని రాజ్యం వచ్చునుగాక అంటే మరి ఎలా వస్తుంది అంటే, తప్పకుండా దేవుని రాజ్య సువార్త ప్రకటించబడాలి. ఆ రాజ్య సువార్త ప్రకటించబడిన సువార్త ఫలించాలని మనం రోజు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అందుకనే మనం మొట్టమొదట అసలు ప్రార్థన చేయటం వల్ల వచ్చే ఆశీర్వాదాల కోసం మనము చెప్పుకున్నాం.
తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మరలా మనము ఈ యొక్క వచనాలు చదివితే అర్థమవుతుంది. మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతికే నిమిత్తము మనం ప్రార్థన చేయాలని పౌలు కొన్ని అంశాలు ఇక్కడ చెప్తున్నాడు. దేవుని రాజ్యం రావాలంటే మనము చేయవలసిన ప్రార్థనలు ఏమని మనం ప్రార్థన చేయాలో అనే విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును ప్రార్థన చేయాలి. రెండవది, రాజుల కొరకును. మూడవది, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. రోజు మనం ప్రార్థన చేయటం వలన సంపూర్ణమైన భక్తిని చేయగలుగుతాం. రెండవది, సామాన్యంగా కాకుండా మాన్యత కలిగి జీవిస్తాం. మూడవది, సుఖముగా నెమ్మదిగా బ్రతుకుతాం. అందుకని మనం రోజు చేయవలసిన ప్రార్థనలో మొట్టమొదట మనుషులందరి కోసం ప్రార్థన చేయాలట. అంటే మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం అనే ప్రార్థనలే కాకుండా ప్రపంచ ప్రజలందరూ, అన్ని ఖండాలలో ఉన్న ప్రజలందరి కోసం మనం ప్రార్థన చేయాలి. ఈ రోజున స్మార్ట్ ఫోన్స్లో నెట్ వాడుతున్నాం మనం అందరం. చక్కగా ఈ రోజున చదువుకునే వాళ్ళందరూ కూడా ఈ యొక్క నెట్ను ఉపయోగించి ప్రపంచ దేశాలలో ఏ దేశంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఇంకా ప్రభువుని నమ్మలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ పర్సంటేజు, ఇవన్నీ వివరాలన్నీ కూడా మనకి గూగుల్ సెర్చ్ చేస్తే వస్తాయి. ప్రతి దేశానికి ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఎంతమంది ప్రభువులోనికి వచ్చారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనము తెలుసుకుని చక్కగా ప్రార్థన చేయొచ్చు. ఒకవేళ చదువు లేని వాళ్ళు కూడా మరి ప్రార్థన చేయాలి కదా. కాబట్టి చదువు లేని వాళ్ళైతే, ప్రభువా ప్రపంచంలో ఉండే అన్ని దేశాల ప్రజల్ని కూడా నీ రక్షణలోనికి నడిపించు. వాళ్ళందరూ రక్షణ పొందాలంటే వారికి సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలంటే సువార్థికులు కావాలి, సేవకులు కావాలి. కాబట్టి ఇవన్నిటిని మనము అర్థం చేసుకొని మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ సువార్త ప్రకటించిన సువార్త ఫలించాలని కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఒకవేళ నీకు డీటెయిల్గా మరి చక్కగా అన్వేషిస్తూ ప్రార్థన చేయాలంటే ఏ దేశంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, అందులో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఎంతమంది మారవలసిన వాళ్ళు ఉన్నారనే విషయాలు తెలుసుకుని ప్రార్థన చేయి. మరి ఈ ఫోన్స్ని మనము వ్యర్థముగా ఎందుకు పనికిరాని విషయాల కోసం వాడేదానికంటే మన అనుదిన జీవితంలో వివరంగా వాళ్ళ కోసం ప్రార్థన చేయటానికి వాడినట్లయితే నీ చేతిలో ఉన్న ఫోను అనేక ఆత్మలను రక్షించడానికి ఉపయోగపడే పరికరం అవుతుంది. ఏదైనా సరే మనం మంచిగా దానిని వాడుకోవాలి. మొట్టమొదట ప్రార్థనలో స్తుతి చేసిన తర్వాత ప్రార్థనలో అన్ని దేశాల ప్రజల కోసము రక్షణ పొందాలని మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని రాజ్యము వస్తుంది. దేవుని రాజ్యం వచ్చునుగాక అంటే వచ్చేది. ఇంకా ఎన్నో దేశాలలో ఈ రోజున సువార్త లేదండి. ఎన్నో దేశాలు నాస్తిక దేశాలు ఉన్నాయి, ముస్లిం దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాలు ఈ బైబిల్ని పట్టుకోవడానికి కూడా అవకాశం లేదు, బైబిల్ కనబడకూడదు కదా. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి కోసము దేవుని బిడ్డలైన వారు ప్రార్థన చేయాలి. ప్రార్థన ఏమన్నా ఆయుధము. హల్లెలూయా. అందుకనే ప్రార్థన లేకపోతే మనం ఏ పని చేయలేము. ప్రార్థన లేకపోతే ఆత్మలను మనము రక్షించుకోలేము. కాబట్టి ఆత్మను రక్షించుకోవాలని నీకు ఆశ ఉంటే ప్రతిరోజు ప్రార్థన చేయి. మనుషులందరి కోసం ప్రార్థన చేయి. అలాగే మన దేశము 135 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ 135 కోట్ల మందిలో మరి ఒక 5% లేకపోతే మహా అయితే ఒక 10% ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారేమో. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా 90% పైగా ప్రభువును ఇంకా తెలియని ప్రజలు ఎంతోమంది మన దేశంలో ఉన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆనాటి ఆది అపోస్తులు, దేవుని సేవకులు, అపోస్తులైన పౌలు వీరందరూ కూడా ప్రార్థన చేశారు, సువార్తను ప్రకటించారు. ఒకవేళ నువ్వు సువార్తను ప్రకటించే అవకాశం నీకు లేకపోయినా ప్రార్థన చేసి ఆత్మలను సంపాదించుకోవచ్చు. ప్రార్థనలో మొట్టమొదటి అంశము మనుషులందరి కోసం ప్రార్థన చేయి, దేవుని రాజ్యం కట్టబడుతుంది. మీకు ఒక అంశం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనకి ప్రపంచమంతా కలిపితే 7 ఖండాలు ఉన్నాయి. 7 ఖండాలలో
6 ఖండాలలో మాత్రమే ప్రజలు ఉన్నారు. అంటార్కిటికా అనే ఖండము మంచే కురుస్తుందట, అక్కడ మనుషులు లేరట. అయితే మిగిలిన 6 ఖండాలలో 5 ఖండాల ప్రజలు చాలా మట్టుకి క్రైస్తవులే ఉన్నారు. ఎక్కువ పర్సెంట్, దాదాపు 70-80% క్రైస్తవులు ఉన్న దేశాలు ఉన్నాయి. 5 ఖండాల ప్రజలు యేసు ప్రభువు వారినే ఆరాధిస్తున్నారు. ఇక ఆసియా ఖండము జాతులు, సమస్తమైన అభివృద్ధి, ప్రాచీన నాగరికత అన్నీ ఉన్న ఖండము ఆసియా ఖండం. విచారం ఏంటంటే యేసు ప్రభువు వారు పుట్టిన ఈ ఖండము ఆసియా ఖండం. ఈ ఆసియా ఖండంలోనే యేసు ప్రభువు వారిని నమ్మని ప్రజలు ఇక్కడే ఉన్నారు. ఈ యొక్క ఆసియా ఖండంలో విభిన్నమైన మతాలు ఉన్నాయి, విభిన్నమైన సంస్కృతులు ఉన్నాయి. ఈ ఆసియా ఖండంలోనే సువార్త ప్రారంభించబడ్డది. ఈ ఆసియా ఖండంలోనే యేసు ప్రభువు వారిని సిలువ వేశారు. అయితే ఈ ఆసియా ఖండ ప్రజలకు రక్షణ రావాలని మనం భారంతో రోజు ఆసియా ఖండం కోసం ప్రార్థన చేయాలి. ఈ ఆసియా ఖండంలో ఉన్న దేశాలన్నీ కూడా చాలా పెద్ద దేశాలు ఉన్నాయి, మంచి జ్ఞానం కలిగిన దేశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క ఆసియా ఖండ ప్రజలలో దేవుని గూర్చిన జ్ఞానం మాత్రము చాలా కొదువై ఉన్నది. కాబట్టి మనము చేసే ప్రార్థనలో మన దేశం కోసం ప్రార్థన చేయాలి, ఆసియా ఖండ ప్రజల కోసం ప్రార్థన చేయాలి. ఇక అన్ని ఖండాలలో దాదాపు 5 ఖండాల్లో ప్రభువునే నమ్ముకున్నారని చెప్పాను కదా. మరొక అంశం ఏంటంటే ఆ నమ్ముకున్న క్రైస్తవులు చాలామంది నామకార్థంగా జీవిస్తున్నారు. నామకార్థమైన క్రైస్తవము ఏమాత్రం కూడా ఉపయోగము ఉండదు. రేపు ప్రొద్దుట నామకార్థమైన క్రైస్తవులు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. కాబట్టి నామకార్థమైన క్రైస్తవ్యము పోవాలి ప్రభువా, నామకార్థమైన క్రైస్తవులకు మారు మనసు దయచే ప్రభువా అని ప్రార్థన చేయాలి. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు దేవుడు ఏమంటాడంటే మారు మనసు పొందండి. వాళ్ళు సంఘాలే కానీ మారు మనసు పొందాలి. ఏదో మొట్టమొదట మారు మనసు పొంది రక్షణ పొందేస్తాం అంటే కాదు. ప్రతి క్రైస్తవుడు కూడా సరిదిద్దుకోవాల్సిన విషయాలు, పనికి మాలిన విషయాలు మనలో ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని తీసివేసుకుని మారు మనసు పొందాలి. కాబట్టి 5 ఖండాల ప్రజలలో క్రైస్తవులు ఉన్నారు కదా. ఈ క్రైస్తవులలో నిజమైన మారు మనసు దయచే ప్రభువా అని దేవుని బిడ్డలు ప్రార్థన చేయాలి. ఏండి, ఇది మనుషులందరి కోసం చేసే ప్రార్థనలో ఒక అంశం. రెండవది మనం చూసుకుంటే రాజుల కోసం ప్రార్థన చేయమంటున్నాడు. రాజుల కోసం అంటే మన దేశ ప్రధాని కోసం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కోసం, రాష్ట్రపతి కోసం, అలాగే గవర్నర్ల కోసం, ఎమ్మెల్యేలు, ఎంపీల కోసం, ప్రతి మంత్రివర్గం కోసం కూడా మనం ఏం చేయాలంటే పేర్లు తెలిస్తే పేర్లతో పెట్టి ప్రార్థన చేయాలి. ఏంటి, మన ప్రధాని కోసం ప్రార్థన చేయాలి. ఆయనకి దేవుడు మంచి జ్ఞానం ఇవ్వాలని. ఏంటి, ఆనాటి కాలంలో అన్య రాజులతో కూడా దేవుడు మాట్లాడాడు. నెబుకద్నెజర్ రాజు, బబులోను రాజు, కల్దీల రాజు, అలాంటి రాజుతో దేవుడు మాట్లాడి దేవుడు ఏది చెప్తే అది నెబుకద్నెజర్ చేయటం మనం చూస్తాం. అలాగే పారసీక రాజు అయిన కోరెషుతో దేవుడు మాట్లాడాడు ఆనాటి కాలంలో. కాబట్టి మన దేశ ప్రధానులతో దేవుడు ఏం చేయాలంటే మాట్లాడాలని మనం ప్రార్థన చేయాలి. దేవుడు మాట్లాడితే ఎవరైనా మారుతారండి. సౌలు ఎంతో క్రీస్తు సంఘాన్ని హింసించిన వాడే. ఎప్పుడైతే ప్రభు దర్శనాన్ని చూశాడో, ప్రభు మాట్లాడాడో, సౌలు అందరికంటే గొప్ప సేవ చేసే పౌలు కింద మారిపోయాడు. కాబట్టి మన దేశ ప్రధాని కోసం మనం ప్రార్థన చేయాలి. క్రైస్తవులకి పార్టీలతో సంబంధం లేదు. క్రైస్తవులకు అనుకూలంగా ఉండే వారి కోసమే మనం వాళ్ళే నెగ్గాలని మనం ప్రార్థన చేసిన వాళ్ళు నెగ్గరు. ఎందుకంటే అధికారము దేవుడు ఎవరికి ఇవ్వాలని అనుకుంటాడో వాళ్ళకే అధికారం ఇస్తాడు. క్రైస్తవులు చేయవలసిన పని ఏంటంటే ఏ విధమైన పార్టీతో సంబంధము లేకుండా ఎవరైతే రాజులుగా ఉన్నారో, ఎవరైతే ప్రధానులుగా ఉన్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేయమని మాత్రం దేవుడు మనతో చెప్తున్నాడు. కాబట్టి ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నారో వాళ్ళు ఏ పార్టీ అయినా మనకి అనవసరం. వాళ్ళు క్రైస్తవ వ్యతిరేకులైనప్పటికీ మనకు అనవసరం. వాళ్ళను మాత్రం మనం దేవునికి అప్పగించడం మనకి ఇచ్చిన బాధ్యత. హల్లెలూయా. కాబట్టి
ప్రధానమంత్రి గారికి మంచి జ్ఞానం ఇవ్వాలి ప్రభువా, మంచి ఆరోగ్యం దయచే ప్రభువా. అలాగే నీ గొప్ప రక్షణలోనికి ఆయన్ని కూడా నడిపించు నాయన అని కూడా మనం ప్రార్థన చేయాలి. మంత్రివర్గం అంతటి కోసం ప్రార్థన చేయాలి, ముఖ్యమంత్రి గారి కోసం ప్రార్థన చేయాలి, జ్ఞానం ఇమ్మని ప్రార్థన చేయాలి. కాబట్టి అప్పుడు వారు ప్రజలకు అనుకూలంగా, ప్రజలకు అవసరమైన వాటిని గుర్తించి డబ్బును వ్యర్థం చేయటం కాకుండా మరి జ్ఞానము కలిగిన పరిపాలన చేయాలంటే ఏంటి, క్రైస్తవులు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసే క్రైస్తవులు కావాలి. హల్లెలూయా. కాబట్టి రెండవ అంశం, రాజుల కోసం, అన్ని దేశాల రాజుల కోసం కూడా నువ్వు ప్రార్థన చేయొచ్చు. నువ్వు క్రైస్తవుడివి ఏంటి, మనము ఇంటర్నేషనల్గా మన దర్శనం ఎలాగుండాలంటే ఏంటి, విశాలంగా ఉండాలి. కాబట్టి అన్ని దేశాల మంత్రుల కోసము, అన్ని దేశాల అధ్యక్షుల కోసం కూడా నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి కదా. మా సంఘంలో జనవరి నెలలో 7 దినాలు ఉపవాస ప్రార్థనలు పెడతాం. అప్పుడు దేవుడు నాకు ఎన్నో విషయాలు బయలుపరిచిన వాటిని మేము ప్రార్థన చేస్తాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క రీతిగా దేవుడు మాతో మాట్లాడుతూ ఉంటుంటాడు. భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల పేర్లు రాయమంటే అన్ని రాష్ట్రాల పేర్లు రాసి చివరి రోజున ఒక్కొక్కరికి కొన్ని కాగితాలు ఇచ్చి అవి రోజు ప్రార్థన చేయాలని మేము చెప్తూ ఉంటుంటాం. అంటే ప్రతిరోజు ఎవరికి ఏ రాష్ట్రం వచ్చిందో ఆ రాష్ట్రం కోసం కన్నీరు విడిచి మన దేశం కోసం ప్రార్థన చేస్తాం. ఇదే సంవత్సరము జనవరి నెలలో దేవుడు ఒక విషయాన్ని బయలుపరిచాడు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల పేర్లు రాయమని. నిజంగానే అన్ని దేశాల పేర్లు రాసి ఇదే విధంగా లాస్ట్ రోజున ఎవరికి ఎన్ని కాగితాలు కావాలో అని అడిగితే ఒకళ్ళు 2, 3 అలా తీసుకున్నారు. అంటే అన్ని దేశాల కోసం దేవుడు ముందుగానే ప్రార్థన చేయమని చెప్పాడు. కాబట్టి అన్ని దేశాల కోసం ప్రార్థన చేస్తున్నాం. నిజంగానే మనుషులందరూ నశించడం దేవునికి ఇష్టం లేదని ఉంటుంది. యేసు ప్రభువారి రెండవ రాకడ ఇంకా జరగట్లేదని చాలామంది అనుకుంటారు. అపోస్తులైన పేతురు ఏమంటాడంటే, మనుషులందరూ రక్షింపబడాలని ఆయన ఇచ్ఛయించుచున్నాడు, మనుషులందరికీ సువార్త అందించబడాలి, మనుషులందరూ రక్షణ పొందాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే ఇంకా క్రీస్తు రాకడ ఆలస్యము అవుతుందేమో. నిజంగానే క్రైస్తవులు ఇలాంటి ప్రార్థనలు చేసినప్పుడు ఎంతోమంది ప్రజలు రక్షణలోనికి వస్తారు. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవుడు ప్రార్థన లేని క్రైస్తవులుగా ఉంటున్నారు. 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేని వాళ్ళు ఉంటున్నారు. ఒకప్పుడు మనకుండే అంత సౌకర్యాలు లేకపోయినా ఎంతోమంది దైవజనులు, విశ్వాసులు కూడా గంటలు ప్రార్థన చేసేవారు. ప్రార్థన హైడ్ అని ఒక భక్తుడు 24 గంటలు ప్రార్థన చేస్తూనే ఉండేవాడట. ఆయన జీవితం అంతా ప్రార్థనే. నిజంగానే ప్రార్థన అనేది చాలా ఆశీర్వాదకరమైంది. ప్రార్థన చేసే క్రైస్తవుని యొక్క ముఖము తేజస్సుతో నింపబడుతుంది. ప్రార్థన చేసే క్రైస్తవుని నోరు అభిషేకంతో నింపబడుతుంది. ప్రార్థన చేసేవాని ముఖము తేజరిల్లుతుంది. ప్రార్థన చేసేవాని మోకాళ్ళు నల్లబడతాయట, ముఖము తెల్లబడుతుందట. చాలామంది మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తారు. చెన్నైలో తోమా గారిని చంపేశారు. అక్కడ సెయింట్ థామస్ చర్చి కట్టారు. చెన్నై వెళ్ళినప్పుడు తప్పకుండా క్రైస్తవులు అందరూ అది చూస్తారు. అక్కడ తోమా గారు ఒక చిన్న గుహలో ప్రార్థన చేసుకుంటారు. అక్కడ ఆ స్థలంలో ఆయన యొక్క మోకాళ్ళు ఇలాగ ఆనవాళ్ళు పడిపోయినాయి. రాయి కూడా ఏమైపోయిందంటే అలా గోతుల కింద పడ్డది. అంటే అంతగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేశారు తోమా. అందుకని ఈ రోజున భారతదేశంలో ఎంతో అన్యులంగా ఉన్న మనము, విగ్రహారాధికులుగా ఉన్న మనము ఈ రోజున భారతదేశంలో రక్షింపబడ్డామంటే ఆనాడు తోమా గారు చేసిన ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన వల్ల మనం ఆత్మలను సంపాదించుకోగలుగుతాం. మూడవదిగా అధికారుల కోసం ప్రార్థన చేయమంటున్నాడు. అధికారులు, కలెక్టర్లు, లాయర్లు, జడ్జీలు, పోలీసు యంత్రాంగం, రక్షణ శాఖ, ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు, ఇంకా ఎంతోమంది అధికారులు ఉన్నారు. ఈ అధికారులందరి కోసం మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఈ రోజున భారతదేశము ఎంతో అవినీతితో, అక్రమముతో, అన్యాయంతో, లంచగొండితనంతో నింపబడి ఉంది. ఈ రోజున ప్రతి వాళ్ళు కూడా లంచం లేకుండా ఒక చిన్న పని కూడా యథార్థంగా ఎవరు చేయరు.
అలాగా మారిపోయింది మన దేశం. ప్రపంచమంతా కూడా మరి చాలా దేశాల్లో ఇదే పరిస్థితి. కారణం ఏంటి అండి? మనము చాలా మా దేశమంతా లంచగొండితనం, మా దేశమంతా కూడా అన్యాయమే అని మనం చెప్పుకుంటాం. కానీ దానికి గల కారణం ఏంటి అంటే క్రైస్తవుడు దేవుడు చెప్పిన పనిని చేయకపోవటమే. అన్యాయంగా మన దేశం ఉంది, మన దేశము లంచగొండి దేశం అని చెప్పుకోవటం కాదు. మనకు అప్పగించిన పనిని మనము చేయకే ఈ దేశం ఇలా మారిపోయిందని మనం గ్రహించాలి. కాబట్టి అధికారుల కోసం నీతిగా న్యాయముగా ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చాలని మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత క్రైస్తవుల మీద దేవుడు పెట్టాడు. చెప్పాలంటే దేశమును పరిపాలించేది క్రైస్తవుడే. మనకేం పదవులు అక్కర్లేదు. పదవులు లేకపోయినా సరే మన ప్రార్థన వల్ల అధికారుల కోసము, రాజుల కోసము, మంత్రుల కోసం ప్రార్థన చేస్తే మనమే వాళ్ళలో ఉండి పరిపాలన చేస్తున్నట్లు అవుతుంది. హల్లెలూయా. ఐగుప్తు దేశము ఫరో రాజ్యములో యోసేపు ప్రధానిగా అయ్యాడు. ఆ రోజుల్లో దానియేలు కాలంలో నెబుకద్నెజరు, దర్యావేషు అలాంటి బబులోను రాజుల కాలంలో, పారసీక రాజుల కాలంలో కూడా ప్రధానమంత్రిగా దానియేలు ఉన్నాడు. కారణం ఏంటంటే అన్యుల దేశాలలో కూడా యోసేపుని, దానియేలుని చూసుకుంటే వాళ్ళే ప్రధానులుగా ఉండి ఆ దేశమంతటిని పరిపాలన చేశారు ఆ రోజుల్లో. ఈ రోజున క్రైస్తవుడు అధికారుల కోసము, రాజుల కోసం నువ్వు కానీ ప్రార్థన చేస్తే పరిపాలించేది వాళ్ళే అయినప్పటికీ ఆ పరిపాలనలో ఉండే జ్ఞానమంతా కూడా దేవునిదై ఉంటుంది. కాబట్టి దేవుడు మనకి చక్కగా చెప్పాడు, రాజుల కోసం ప్రార్థన చేయండి, అధికారుల కోసం ప్రార్థన చేయండి. ఈ రోజున మన దేశం ఎంతో అవినీతితో, అన్యాయంతో, అక్రమంతో, ఎక్కడ చూసినా లంచము లేనిదే పని అవ్వదు. కాబట్టి మన దేశానికి లంచగొండితనంలో చాలా పస్తుందంట భారతదేశం. కాబట్టి మన దేశం ఇలా ఉందంటే కారణం ఏంటంటే క్రైస్తవులు ప్రార్థన చేయకపోవటమే అని ఈరోజు నువ్వు గ్రహించు సహోదరుడా. ఈరోజు నుంచే నువ్వు ప్రార్థన చేయటము, క్రమమైన రీతిలో ప్రార్థన చేయటము అవలంబించుకో నీ జీవితంలో. ఈ 3 అంశాలు ఇక్కడ చెప్పాడు. తర్వాత మనం ప్రార్థన చేయవలసిన అంశాన్ని నేను ఒకటి చెప్తున్నాను. మొట్టమొదట మనుషులందరి కోసం, తర్వాత రాజుల కోసం, తర్వాత అధికారుల కోసం ప్రార్థన చేసిన తర్వాత క్రైస్తవులు చేయవలసిన మరొక అంశం ఏంటంటే నీ బంధువుల కోసం, స్నేహితుల కోసం, ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేయాలి. ఒక రోజున మనకే తీర్పు ఉంది. నువ్వు సువార్త చెప్పకపోవటాన్ని బట్టే పలానా వ్యక్తి నరకానికి వెళ్ళిపోయాడు. నీ వీధిలో ఉన్న వారికి నువ్వు సువార్త చెప్పకపోవటాన్ని బట్టే, వారి కోసం కనీసం ప్రార్థన చేయకపోవటాన్ని బట్టే పలానా వాళ్ళు నరకానికి వచ్చారని దేవుడు నీ మీదే తీర్పు చెప్తాడు. జాగ్రత్త. వాళ్ళకి మనం ఉత్తరవాదులమని దేవుడు చెప్తున్నాడు. ఎంతోమంది బంధువులు ఉన్నారండి. నా బంధువులు చాలామంది అండి. గొప్పలు చెప్పుకోవడానికి కాదు, ఆ బంధువుల పేరున నీకు తెలుసు కాబట్టి వాళ్ళ కుటుంబాల కోసం ప్రతిరోజు నీ ప్రార్థనలో వాళ్ళని దేవునికి అప్పగించు. చాలా మట్టికి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు రక్షణ పొందుతారు. ఆటోమేటిక్గా ఎవరొకరు వాళ్ళకి సువార్త చెప్పడం రక్షణ పొందుతారు. మా తోడల్లుడి కోసం మేము ఎప్పటి నుంచో ఆయన రక్షణ పొందాలని ప్రార్థన చేసాం. ప్రతిరోజు నా అనుదిన ప్రార్థనలో మా తోడల్లుడి కోసం, వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థన చేస్తే ముందు మా వదిన గారు రక్షణ పొందింది. ఆ తర్వాత మా తోడల్లుడు కూడా ఆశ్చర్యంగా, ఆయన ఒక గ్రామానికి చాలా పెద్ద మనిషి, రావికింపాడు అనే గ్రామానికి ఈ సంవత్సరంలోనే ఆయన రక్షణ పొందాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఊరికి జడిసేవాడు. దేవుడు అంటే ఇష్టమైనప్పటికీ కూడా ఊరికి పెద్ద కాబట్టి మా గ్రామస్తులు క్రైస్తవుని అయిపోతే ఏమనుకుంటారోనని భయపడేవాడు. కానీ ఆయన ఈ రోజున రక్షణ పొందాడు. ఎంతగానో ప్రార్థన చేసుకుంటున్నాడు, వాక్యం చదువుకుంటున్నారు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఎందుకంటే రోజు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ బంధువుల కోసం, నీకెంతోమంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరి కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత దేవుడు నీ మీదే పెట్టాడు సహోదరుడా, సహోదరి. కాబట్టి నువ్వు ఏం ప్రార్థన చేయాలి?
అని నువ్వు అనుకుంటే ఇన్ని అంశాలు ఉన్నాయి. స్తుతిలో బోళ్ళని అంశాలు మనం ప్రార్థన చేయాలి. స్తుతి చేసిన తర్వాత ప్రార్థన మొదలుపెట్టాక ఇవన్నీ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆ తర్వాత నువ్వు ప్రార్థన ఎవరి కోసం చేయాలో తెలుసా? నీ సంఘము కోసం ప్రార్థన చేయాలి. సేవకుని కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. సంఘంలో అనేక మంది సాక్ష్యాలు చెప్పుకుంటూ ఉంటుంటారు. ఆ సాక్ష్యాలు విని వాళ్ళ అవసరతల కోసం, అనారోగ్యంగా ఉంటే వాళ్ళ కోసం, ఇంకా సంఘస్థుల్లో ఏ కుటుంబాలకు రక్షణ లేదో, ఎవరు రక్షణ పొందలేదో నీకు బాగా తెలుస్తుంది. వాళ్ళందరి రక్షణ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఇది ప్రార్థనలో మనకి 5వ అంశం. ఏంటి ఈ ప్రార్థనలో 5వ అంశం? ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేయవలసింది నీ కుటుంబం కోసం, నీ భార్య కోసం, నీ బిడ్డల కోసం. పేరు పేరున వాళ్ళ మీద ఆశీర్వాదం ఉండాలని, దేవుని ఆత్మ వాళ్ళ మీద ఉండాలని, వాళ్ళందరూ కూడా ఆత్మీయతలో ఎదగాలని, నీ కుటుంబ అవసరతల కోసం, నీ ఆర్థిక పరిస్థితుల కోసం, అన్నిటి కోసం ప్రార్థన చేసుకోవాలి. అందరి కోసం ప్రార్థన చేసి నీ కుటుంబం కోసం మానివేయమని దేవుడు చెప్పట్లేదు. నీ కుటుంబాన్ని కూడా దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. ఏంటి ప్రార్థనలో మనం ఈ వరుసను పాటించాలి. మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి, రాజుల కోసం ప్రార్థన చేయాలి, అధికారుల కోసం ప్రార్థన చేయాలి, అలాగే నీ ఇరుగు పొరుగు కోసం, నీ బంధువుల కోసం, స్నేహితుల కోసం ప్రార్థన చేయాలి. తర్వాత నీ సంఘము కోసము, విశ్వాసుల కోసం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత నీ కుటుంబం కోసం, నీ భార్య బిడ్డల కోసం, నీ భర్త కోసం, నీ పిల్లల కోసం ప్రార్థన చేసుకోవాలి. నీ అత్త మామల కోసం ప్రార్థన చేసుకోవాలి. నీ కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరి కోసం ప్రతిరోజు చివరిగా నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం జరుగుతుందో చెప్తాను వినండి. చూడండి, మనం ప్రార్థనలో దేవుడు అంటున్నాడు, తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక అనే స్తుతిని మనము చేయాలి. ఆ స్తుతిలో ఉండే అంశాలు ముందు మనము చేయాలి. అంటే ప్రార్థనకు ముందు స్తుతి ఎలాంటిదంటే ఒక పీఠం లాంటిది. ఇలాగ ఒక పీఠము లాంటిది. అంటే స్తుతి ధూపము ప్రార్థనకు ఆధారం అన్నమాట. ఇది స్తుతి అనుకుంటే తర్వాత మొట్టమొదటి అంశం మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. ఇది ఫస్ట్ది. ఇది పుస్తకం చూడండి. ఆ తర్వాత రెండవది రాజుల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇది రెండవది. తర్వాత అధికారుల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇది మూడవది. తర్వాత బంధువులు స్నేహితుల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇది అది. తర్వాత మనము సంఘము కోసం ప్రార్థన చేస్తున్నాం, సేవకుని కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇది తర్వాత ఇది నీ కుటుంబం. చూడండి, ఆకాశమందున్న దేవుడు ఎవరిని చూస్తున్నాడు చెప్పండి. ఇప్పుడు ఇంతమంది కోసం చేస్తున్న ప్రార్థనను బట్టి, దేవునికి మొట్టమొదట చేసిన స్తుతిని బట్టి, ఈ ప్రార్థనలన్నీ ఆలకిస్తున్న దేవుడు పైనున్న నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, పైనున్న నీ కుటుంబాన్ని, నిన్ను చూస్తున్నాడు ఆయన. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? మొట్టమొదట నీవు సంపూర్ణమైన భక్తి చేయాలంటే, రెండవది సామాన్యంగా కాదు మాన్యత కలిగి బ్రతకాలంటే, అలాగే నీ కుటుంబం సుఖముగా నెమ్మదిగా ఉండాలంటే వీళ్ళందరి కోసం ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకంటే నీ క్షేమము కోసం, నీ యొక్క సంపూర్ణమైన భక్తి కోసం, నీ కుటుంబాన్ని దేవుడు దీవించడం కోసం వీళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఈ లోకంలో నువ్వు మంచి భక్తి చేస్తావు, మాన్యంగా బ్రతుకుతావు, సుఖంగా నెమ్మదిగా నీ కుటుంబం ఉంటుంది. అంతేకాదు, పరలోక రాజ్యంలో రేపు ప్రొద్దుట ఈ ప్రార్థనలు చేయటం వల్ల ఎన్నో ఆత్మలను రక్షించుకుంటావు. హల్లెలూయా. ఇహలోక సంబంధముగాను పరలోక సంబంధముగాను తరతరాలు యుగయుగాలు ఉండే ఆశీర్వాదము నీవు పొందుకోగలుగుతావు. అందుకని ప్రతి క్రైస్తవుడు ఈ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి
రోజు అందరి కోసం ప్రార్థన చేస్తే నీకేమొస్తుంది అంటే, ఒక ఆత్మ ఎక్కడ బాప్తీసం పొందినా సరే, నువ్వు అన్ని దేశాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంటే, అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంటే, ఎక్కడ ఏ ఆత్మ రక్షణ పొందినా అది నీ ఖాతాలోనికి వస్తుంది. హల్లెలూయా. నిజంగానే పరలోక రాజ్యంలో నీకు తెలియకుండానే ఎన్నో ఆత్మలను రక్షించుకుని నువ్వు ప్రభు ఎదుట ఎంతో చక్కగా నిలబడగలుగుతావు. రేపు ప్రొద్దుట దేవుడు మనల్ని అడుగుతాడు, నువ్వు ఎంతమందిని రక్షించుకున్నావు, ఎంతమందికి సువార్త చేసావు, ఎంతమంది కోసం ప్రార్థన చేసావు అని దేవుడు అడుగుతాడు. అందుకనే రెండవ అంశము ప్రభు చెప్తున్నారు, నీ రాజ్యము వచ్చునుగాక. దేవుని రాజ్యం రావాలంటే ఇవన్నీ ప్రార్థన చేయాలి. అలాగే మన కుటుంబం కోసం కూడా, మనం శోధనలో పడిపోకుండా ఉండటం కోసం, అనుదిన ఆహారం కోసం, అలాగే మనము కూడా ఇతరులను క్షమించేలాగున మనం ప్రార్థన చేసుకోమని ఆ పరలోక ప్రార్థనలో దేవుడు ఒక్కొక్కటి చెప్పాడు. కాబట్టి ప్రార్థన అనేది మనకి ఇష్టానుసారంగా చేసేది కాదు. వేకువజామునే, లేకపోతే నువ్వు ఎప్పుడు ఉదయాన్నే లేవుస్తావో అప్పుడు నువ్వు కొంత సమయాన్ని ఈ ప్రార్థన అంతా చేస్తే దాదాపుగా 1 గంట పైనే వస్తుంది తప్ప తక్కువ మాత్రం రాదు. గంట ప్రార్థన చేసే శక్తి నీలో ఉందంటే నీ కుటుంబానికి వెలుగు, నీ పనికి వెలుగు, నువ్వు చేసే సమస్త కార్యములు కూడా తప్పకుండా ఫలిస్తాయి. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా దీవెన పొందుతావు. నువ్వు అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు. అందుకనే సాతానుడు మనల్ని ప్రార్థన చేయకుండా, మనం చదువుకున్నాం సమూయేలు గ్రంథంలో, ఫిలిష్తీయులు ఏం చేశారంట, ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులకు ఆయుధాలు లేకుండా ఆయుధాలు తయారు చేసే కమ్మరి వాళ్లను దాచేశారు. కమ్మరి వాళ్ళు లేకపోతే వీళ్ళకి ఆయుధాలు ఉండవు కదా అని. ఈ రోజున సంఘములో ఉండే సేవకులందరూ కూడా కమ్మరి వాళ్ళే. వాళ్ళ సంఘాలకి ప్రార్థనను నేర్పించుకోవాలి. ప్రార్థన ఎలా చేయాలో చెప్పాలి. ప్రార్థన అనేది ధూపం వేసినప్పుడు, ప్రార్థన అనేది మనం రోజు దేవునితో మాట్లాడినప్పుడు దేవునితో మంచి సహవాసం కలిగి ఉంటాం. అలాగే ప్రార్థనా పరులంగా మనం ఉన్నప్పుడు సాతాను తంత్రములను ఎదిరించగలిగిన వాళ్ళంగా మనం ఉంటాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, అపవాది తంత్రములను ఎరుగని వాళ్ళము కాము. ప్రార్థన చేసేవాడికి ప్రతి సాతాను తంత్రము అర్థమైపోతుంది. వాడు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో నువ్వు ముందుగానే తెలుసుకోగలుగుతావు. దేవుని జ్ఞానం నీకు ఇస్తాడు. కాబట్టి ప్రార్థన చేయటం వల్ల ఎన్నో లాభాలు. ప్రార్థన చేసే వ్యక్తి, వాక్యం చదువుకునే వ్యక్తి పాపము చేయలేడు, పరిశుద్ధంగా జీవించగలుగుతాడు. అది నీకు వ్యక్తిగతంగా ఆశీర్వాదము. అంతేకాదు, నువ్వు వ్యక్తిగతంగా ఎప్పుడైతే ఆశీర్వాదం పొందుతావో అనేక మందికి, సమాజానికి, సంఘానికి, సమస్తానికి కూడా క్షేమాభివృద్ధిని కలగజేసే వ్యక్తి కింద మార్చబడతావు. అందుకనే ఈ రోజున అన్నీ చేయనిస్తాడు, కానీ క్రైస్తవుని ప్రార్థన మాత్రము చేయనివాడు సాతానుడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ ప్రార్థన అనేది నీ అనుదిన జీవితంలో తప్పక చేసుకో. క్రమమైన ప్రార్థన, ఏ అంశం తర్వాత ఏది ప్రార్థన చేయాలి, స్తుతి ఎలాగ చేయాలి, అన్నీ దేవుడు మనకి స్పష్టంగా మాట్లాడాడు. కాబట్టి ప్రియమైన వారలారా, అశ్రద్ధ చేయకండి మీ జీవితాన్ని, నిర్లక్ష్యం చేసుకోకండి మీ జీవితాన్ని. ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని ఆత్మీయమైన ఉన్నత శిఖరాలు ఎక్కాలి. హల్లెలూయా. శక్తి కలిగిన ప్రార్థన చేయాలి, శక్తి కలిగిన ఆత్మీయులంగా మనం ఉండాలి. దేవుని శక్తిని మనలోనే దేవుడు పెడతాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యాలు మీకు మరలా అర్థం కాకపోతే ఈ వాక్యాలు ముందు నుంచి మళ్ళా చూడండి. యూట్యూబ్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వరుసగా వాటిని మరలా అర్థం చేసుకునే వరకు కూడా చూడండి. తప్పకుండా మీ అనుదిన ప్రార్థనలో వీటిని అమలు చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ నామానికి మహిమను ఘనతను ఆరోపిస్తున్నాం ప్రభువా. ఇదిగో నీ వాక్యం ద్వారా నీ ప్రజలందరితో మాట్లాడుతున్నావు ప్రభువా. ప్రతి క్రైస్తవుడు ప్రార్థనా పరుడు కావాలని నువ్వు ఆశపడుతున్నావు తండ్రి. ఇదిగో తండ్రి నాయన, అది మాకే దీవెన నాయన. మేము సంపూర్ణమైన భక్తి చేయగలుగుతాం, మాన్యత కలిగి జీవించగలుగుతాం. అలాగే ప్రభువా, సుఖముగా నెమ్మదిగా బ్రతకగలుగుతాం. అట్టి కృపను మేము పొందుకునే భాగ్యము దయచేయమని ఇదిగో తండ్రి, మా దేశమును, మా యొక్క రాష్ట్రమును, మా యొక్క ఆసియా ఖండ ప్రజలను,
ప్రపంచ ప్రజలందరినీ మీ చేతులకే అప్పగిస్తున్నాం ప్రభువా. మనుషులందరి మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. అందరికీ గొప్ప రక్షణ అనుగ్రహించి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించే అగ్నికై ప్రార్థించే అగ్నికై కర్మేలు కొండపై ఏలియా ప్రార్థించే అగ్నికై ప్రార్థించే అగ్నికై యెహోవా అగ్ని దిగి వచ్చి దహించెనే బలి పశువును. హల్లెలూయా. యెహోవాయే దేవుడని స్తుతించిరి ప్రజలందరూ. హల్లెలూయా. యెహోవా అగ్ని దిగి వచ్చి దహించెనే బలి పశువును. హల్లెలూయా. యెహోవాయే దేవుడని స్తుతించిరి ప్రజలందరూ. హల్లెలూయా. ప్రజలందరూ హల్లెలూయా. ప్రజలందరూ హల్లెలూయా. కర్మేలు కొండపై ఏలియా ప్రార్థించే అగ్నికై ప్రార్థించే అగ్నికై. బ్రతుకులు ఉజ్జీవము పొందుకో. ఇంకెంత కాలమి నిర్జీవ బ్రతుకులు ఉజ్జీవము పొందుకో. కర్మేలు కొండపై ఏలియా ప్రార్థించే అగ్నికై ప్రార్థించే అగ్నికై.
ప్రజలకు చాటరా. నీ కొరకే బ్రతికే బ్రతుకిక వద్దు, క్రీస్తుకై జీవించరా. కలువరిలో చూపిన యేసుని ప్రేమను ప్రజలకు చాటరా. విలువైన బహుమతి పొందగ నీవు అలయక పరుగెత్తరా. విలువైన బహుమతి పొందగ నీవు అలయక పరుగెత్తరా. కర్మేలు కొండపై ఏలియా ప్రార్థించి ప్రార్థించి అగ్నికై, ప్రార్థించి ప్రార్థించి అగ్నికై. కర్మేలు కొండపై ఏలియా ప్రార్థించి ప్రార్థించి అగ్నికై, ప్రార్థించి ప్రార్థించి అగ్నికై. యెహోవా అగ్ని దిగి వచ్చి దహించెనే బలి పశువును. హల్లెలూయా. యెహోవాయే దేవుడని స్తుతించిరి ప్రజలందరూ. హల్లెలూయా. యెహోవా అగ్ని దిగి వచ్చి దహించెనే బలి పశువును. హల్లెలూయా. యెహోవాయే దేవుడని స్తుతించిరి ప్రజలందరూ. హల్లెలూయా. ప్రజలందరూ హల్లెలూయా. ప్రజలందరూ హల్లెలూయా. కర్మేలు కొండపై ఏలియా ప్రార్థించి ప్రార్థించి అగ్నికై, ప్రార్థించి ప్రార్థించి అగ్నికై.